ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగ రాయాలన్నా లేదా 1000 కోట్ల క్లబ్లో అవలీలగా చేరాలన్నా అది ఒక్క మన రెబల్ స్టార్ ప్రభాస్కే సాధ్యం. రీసెంట్గా రాజాసాబ్ సినిమాతో కాస్త నిరాశపరిచిన డార్లింగ్ ఇప్పుడు ఏకంగా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో బాక్స్ ఆఫీస్పై దండయాత్రకు సిద్ధపడ్డారు. మరి ప్రభాస్ లైనప్లో ఉన్న ఆ 3 సినిమాల అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సీతారామం ఫ్రేమ్ అనురాగపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫౌజీ ప్రభాస్ కెరియర్లోనే ఇదొక విలక్షణమైన సినిమాగా రాబోతోంది. స్వాతంత్రానికి పూర్వం జరిగే ఒక పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టోరీగా ఇందులో ప్రభాస్ కనిపించబోతున్నారు. ఇక రెండవ సినిమా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైం ఒక యాంగ్రీ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా సినిమా లాగానే ఇందులో ప్రభాస్ కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందంట. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ అయిన వివేక్ ఓబేలా జాయిన్ అయ్యారు. అలాగే ఈశ్వర్ దేవయాని అనే కొత్త నటి కూడా కీలక పాత్రలు నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మార్చ్ 5, 2021న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక మూడవ సినిమా ఇండియన్ సినిమా గర్వించదగ్గ సైన్స్ ఫిక్షన్ విజువల్ కల్కి పార్ట్ 2. పార్ట్ 1 ముగింపులో ప్రభాస్ ని కర్ణుడిగా రివ్యూల్ చేశారు నాగశ్విన్. అశ్వత్థామ కన్నల మధ్య వచ్చే మైండ్ బ్లాక్ యాక్షన్ సీన్స్ ఈ పార్ట్ కి మెయిన్ హైలైట్స్ కాబోతున్నాయి. కల్కి 2కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి తిరిగి ప్రారంభమైంది. ప్రభాస్ ఒక్కరే స్పిరిట్ అలాగే కల్కి 2కి సంబంధించిన షూటింగుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఈ 3 సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన శ్రీకాంత్ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.